మీరు ఇలా అరిస్తే ఆయన ఉన్నది కూడా మర్చిపోయేలా ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్కారం. మన్నించాలి. సాధారణంగా ఎక్కడో ఊళ్ళ నుంచి నిక్కరేసుకుని వేసిన సినిమాలు చూస్తే పెరిగి వచ్చిన వాళ్ళలో గారు ఫర్ కృష్ణ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈయన పాపం అసలే కంగారు పడుతున్నారు. వాళ్ళు సగం వరచి ఇంకొంచెం కంగారు పెట్టారు. కరెక్ట్గా మొదలెట్టగానే మీరు వచ్చారు, ఇంకా ఆయన అలా ఫ్రీజ్ అయిపోయారు. పర్లేదు, ప్లీజ్ కంటిన్యూ. ఏం మాట్లాడాలో అనుకోకుండా వచ్చానండి. ఏదో పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దోళ్ళ పేర్లు నాలుగు చెప్పేస్తే తప్పించుకుంటాను అనుకున్నా, ఇందులో ఉన్నది ఊడిపోయింది. ఏమన్నా ఖచ్చితంగా దొర్లుతాయి. స్క్రిప్ట్ కాదు కదండి, ఒకటో రెండు టేకులు ఉన్నా ఇటు జరిపేసి మాకు నడిపించేస్తారు. ఇక్కడ లైవ్లో దొరికిపోతాం, పొరపాటును జరుగుతాయి, మన్నించాలి. ఎక్కడ మొదలుపెట్టి ఎలా లేదు. గోపాల్ అన్నట్టు కృష్ణం అలాగే ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎలా మొదలు ఎలా వెళ్తుందో తెలియని జీవితాలు మాయి కూడా అని అన్నారు. అలాగే నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. కాకపోతే గోపాల్ అన్న ఏమన్నారంటే, అందరూ మాట్లాడేది మాట్లాడతారు, నీకు భగవంతుడు ఇచ్చింది ఒకటి ఉంది వరంలాగే పద్యం, దాని మీద ఏం దొరుకుతుందేమో కృష్ణ నది మీద పుష్కరాల మీద అంటే చూస్తానని అని అనుకుని కుదరలేదు, మన్నించాలి. అయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి కాబట్టి, ఎన్టీఆర్ గారి అభిమాని కాబట్టి కూర్చున్నంత వరకు ఆయన పద్యం చదివేసి విరమించుకునే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక మాట, పొద్దున్నే సత్యభాయ్ ఇలా పాండబ్బా దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తున్నాను. అంత మాసు నుంచి వచ్చిన మనిషి సౌండ్ ఎలా ఉంటుందని. ఎవరన్నా కృష్ణ అన్నాడు వెళ్ళగానే. ఏంటన్నాను అంటే అదిరిపోయింది అన్నాడు. ఏంటన్నా కృష్ణ అదిరిపోయిందిగా అన్నాడు. మనోడు మంచి కథలు ఎంచుకుంటాడు, ఇంకెక్కడో వెళ్ళాలి కదా అన్నాడు. ఏమన్నా అర్థం కాదు. పొద్దున్నే 7 గంటల ప్రాంతంలో మొట్టమొదట కృష్ణమ్మ గురించి మీ పేరులో సగ అర్ధభాగం, తొలి అర్ధభాగం సత్యమైన మాట, సత్యమైంది. ఆ కుర్రాడు చెప్పిన మాట యథావిధిగా మీకు మంచి విజయం రావాలని ఆయన ఆకాంక్షించాడు. ఎందుకు తెలియదు అతను. అంటే సాధారణంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అటువంటి వాళ్ళకి అభిమానులు పెద్దగా ఉంటారు. ఆ రోజుల నుంచి వచ్చిన మనిషి మీ గురించి మాట్లాడాడు. ఆయన ఆనందం వేసింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి పరిచయం ఉంది కాబట్టి నటుడిగా నా బోటోడు కూడా అంటే, ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడ్డాను సెట్లో. సాఫ్ట్వేర్ మనిషి కొంచెం అలా ఉంటాడేమో అనుకున్నాను. కృష్ణన్ రాసిన రాతకి బేసిక్గా నా పాత్ర అది. ఒక రకంగా నా పాత్రకు ఒక ధర్మం ఉంటుంది. దాన్ని కూడా మీరు కిల్ చేసి కబ్జా చేసేయడం అనేది అరాచకం. లాగేసి వెళ్ళిపోతూ ఉంటే నేను ఇప్పుడు ఏం చేయాలన్నాయా అని వెళ్ళేవాడిని. మొత్తం ఆయనే తీసుకెళ్ళిపోతున్నాడు కదండి. అంటే అప్పుడు అనిపించింది ఎంత పరిశోధన చేసి వచ్చి ఉంటాడు ఈ మనిషి అని. నాటోళ్ళం మేము, ఇంక మరీ ఊరు నుంచి వచ్చినాను కదా, నాకు కొంచెమేమో నాటు కదా, కింద గీకి గోకే తెలిస్తే మనకు అనుకున్నాం. బట్ వైజాగ్ లాంటి ప్రాంతంలో పెరిగి నాకన్నా పట్టణమే సాఫ్ట్వేర్ జాబులు చేసి రాత్రి ఉద్యోగం చేసి పొద్దున్న షూటింగ్లు చేసుకుని వచ్చి ఎంత పరిశ్రమ చేయకపోతే ఈ స్థాయికి ఇలా మాస్ పాత్రలు కూడా బెజవాడ సంబంధం లేదు మనకి. బెజవాడ ఎంతో కొంత నాకు మొదటి నుంచి నాటకాల నుంచి అనుబంధం ఉంది కనుక ఆ బెజవాడ కౌత సత్రంలో రామారావు గారు, సావిత్రమ్మ, ఎస్వి రంగారావు గారు అక్కడే ప్రాక్టీస్ చేశారంటే సెంటిమెంట్ కొద్ది అక్కడే ఉండేవాడిని. అదృష్టం కొద్దీ ఆ ప్రాంతంలోనే సినిమా చేసి అందరి దగ్గర నన్ను తీసుకెళ్ళి నన్ను మళ్ళీ బెజవాడలో గట్టిగా ఒక సౌండ్ వినిపించేలా చేసిన గోపాలన్నకి థ్యాంక్స్ అన్న. అలా ప్రయత్నం జరుగుతున్న క్రమంలో నేను మొహమాటంగానూ సిగ్గుగానూ ఉంటే కృష్ణ గారు వచ్చేసి కంగారు పడుకు లక్ష్మణ్, 10 మంది పెద్దలు నాకు పరిచయాలు ఉంటాయి కదా, ముందు వచ్చాను కదా, నీకు 10 మందికి పరిచయం చేసి 10 చోట్ల కాకపోతే ఒక చోటనే వేషం పడే ప్రయత్నం నేను చేస్తానని మాట ఇచ్చారు మన కొమ్మలపాటి కృష్ణ గారు నాకు. ఆ మాట ఈ వేదిక మీద అందిపోయినట్టే సార్. అలాగే అందులో మీరు ఆ మాట అనుకుంటుంటే గుర్తొచ్చింది, మనమంతా సినిమా చేసి 2 సీన్లు వేషం సార్. అందులో నేను వంగవీటి సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు వాయిస్ రికార్డ్ చేసి పంపించారు రాజమౌళి సారు. ఎవడాడు ఇంటిడు అన్నట్టు ఉంటాడు, ఏం బాగా చేశాడు, మళ్ళీ తెచ్చిపెట్టారు ఎక్కడి నుంచో అన్నారు సార్. అది నాకు పెద్ద సర్టిఫికేట్ నా బోటు కెరియర్కి అది అంటారు. ఆయన ఇచ్చారు కదా సినిమాలో, నీకు ఎందుకు వేషాలు వెళ్తాను, పడాలి కదా నా కటౌట్కి, ఆయన కథలో ఉన్న వేషానికి నేను షూట్ అవ్వాలి కదా, పడతాయి వస్తే చూద్దామని. అలా అయిపోయిన తర్వాత ఈ ఆఫీస్కి పిలిచిన తర్వాత కొట్ల శివ గారు ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన మారారు, ఈయన మారారు, ఇతను మాత్రం అలాగే జర్నీ అవుతున్నాడు కదా అన్నారు. నన్ను అలాగే మూడు చోట్ల తిరిగినప్పటికీ నా పాత్రకి నన్నే ఉంచి నన్ను ఎంపిక చేసి ఈరోజు ఈ వేదిక మీద పరిచయం అవడానికి కారణమైనందుకన్నా మరొకసారి మీకు థ్యాంక్స్ చెబుతున్నాను. ప్రయత్నం చేస్తాను చివరిగా.
మీ మళ్ళీ ఆపేను అనుకోవద్దు అంటే మీ పాత్ర గురించి ఇంకొంచెం తెలియాలంటే మనకి ఒకసారి ఆ ట్రైలర్ చూస్తే ఇంకా ఎక్కువ తెలుస్తుందేమో అందరికీ అని నా ఫీలింగ్. చెప్పలేనండి, అందుకే మేము ఒక్కసారి ట్రైలర్లో చూద్దాం మనము, ఎందుకంటే మనకి డైరెక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి ట్రైలర్ లాంచ్ చేసేసుకుని ట్రైలర్ చూసి తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు కానీ, ఓకేనా? ప్లీజ్ అలా వెళ్ళిపోదు, ఒకసారి ట్రైలర్. సార్ ప్లీజ్, రాజమౌళి గారు, కొరటాల శివ గారు అండ్ గోపిచంద్ మల్లేని గారు, అనిల్ రావుపూడి గారు, మీ నలుగురు చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్ అక్కడి నుంచి ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ కృష్ణమ్మ. కెన్ వి హావ్ ద ట్రైలర్? Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.